హాయ్ మావాస్! ఈ వీడియోలో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ నుంచి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చింది. కంపెనీ నేమ్ వచ్చేసి కెనానికల్. కెనానికల్ అనేది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట. ఎందుకంటే కెనానికల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనగానే మీకు అందరికీ తెలిసింది లైనక్స్, ఉబెంటు ఇవన్నీ కూడా ఇందులో వర్క్ చేసేదే కెనానికల్ అనమాట. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే వన్స్ మీరు ఈ జాబ్ రోల్కి సెలెక్ట్ అవుతే కనుక కంపెనీ మీకు వర్క్ కిట్ మొత్తం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ వీడియోలో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేసా. మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. జాబ్ వచ్చేసి కంపెనీ వాళ్ళ అఫీషియల్ జాబ్ పోర్టల్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. కంపెనీ నేమ్ ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను, కెనానికల్. సో కెనానికల్ ప్రస్తుతానికి ఇందులో మనకి గ్రాడ్యుయేట్ కస్టమర్ సక్సెస్ మేనేజర్ మీద హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అండ్ ఇది కంప్లీట్లీ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, అది కూడా వరల్డ్ వైడ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు హోమ్ బేస్డ్ వరల్డ్ వైడ్ అని కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ద రోల్ ఆఫ్ ఏ కస్టమర్ సక్సెస్ మేనేజర్ అట్ ఏ కెనానికల్. సో కస్టమర్ సక్సెస్ ఈజ్ ఏ న్యూ అండ్ స్ట్రాటజిక్ డిపార్ట్మెంట్ at Canonical with the objective to reduce risk and churn, facilitate and adoption of new product services and support comprehension within existing accounts అనమాట. సో ఇంకా మీకు క్లియర్గా అర్థం ఇలా చెప్పాలంటే సో ప్రజెంట్ ఇందులో మనకి కస్టమర్ సక్సెస్ మేనేజర్ అంటే కనుక సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ లైనక్స్ కానీ, ఉబెంటు కానీ, సో క్యూబర్నెట్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఈ కంపెనీలో ఈ కంపెనీ వర్క్ చేస్తారని చెప్పాను కదా. సో ఈ లైనక్స్ అండ్ ఉబెంటు వాడే వాళ్ళని క్లయింట్స్ ఉంటారు కదా, సో ఆ క్లయింట్కి వచ్చిన డౌట్స్ని కానీ వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ సాల్వ్ చేయడం కానీ మీ వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఈజీగా చెప్పాలంటే సో ఇక్కడ చూసుకోవచ్చు లొకేషన్ వచ్చేసి దిస్ రోల్ విల్ బేస్డ్ రిమోట్లీ వరల్డ్ వైడ్ అని కూడా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు వాట్ యువర్ డే విల్ లుక్ లైక్ అని కూడా కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు, అవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ సపోర్టింగ్ కస్టమర్స్ బై ఫైండింగ్ సొల్యూషన్స్ ఆర్ టికెట్ రిక్వెస్ట్. కస్టమర్స్ ఏమైనా టికెట్స్ రైట్ చేస్తే వాటిలన్నీ కూడా సాల్వ్ చేయడం కానీ అండ్ డాక్యుమెంటేషన్ కానీ, సో ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, ఆన్ బోర్డింగ్ మెటీరియల్స్ కానీ, అండ్ ఇంకా చెప్పాలంటే కనుక క్యాంపెయిన్ టార్గెట్స్ కానీ, మల్టిపుల్ కస్టమర్స్ త్రూ డిజిటల్ పాయింట్స్ కానీ అండ్ యాక్టివిటీస్లో కానీ, సో ఇంకా మనకి ఆన్ బోర్డ్ న్యూ కస్టమర్స్, సో ఇంకా వాళ్ళకి వచ్చిన డౌట్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడం. సో ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగానే ప్రొడక్ట్స్ ఇంక్లూడెడ్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఉబెంటు, ప్రోస్, మ్యాస్ అండ్ ల్యాండ్స్కేప్, ఓపెన్ స్టాక్, క్యూబర్నెట్స్ అండ్ డేటా అప్లికేషన్స్ ఇవన్నిటి మీద కూడా సో మీ వర్క్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ క్లయింట్స్ ఇవన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా యూజ్ చేస్తారు కదా, లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా, సో వాళ్ళకి వచ్చిన డౌట్స్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేయడం అనమాట. అండ్ ఇంకా చూసుకోవచ్చు ఎంగేజింగ్ విత్ యువర్ పోర్ట్ఫోలియో కస్టమర్స్, రిస్క్ ఐడెంటిఫికేషన్ కానీ అండ్ ఆ కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, వాళ్ళు ఇచ్చే రివ్యూస్ కానీ, సో అవన్నీ కూడా మనకి చేయడం అయితే జరుగుతుంది. ఇంకా చూసుకోవచ్చు వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ యూ అని కూడా కొన్ని ఇచ్చారైతే అంటే ఇక్కడ చూసుకోవచ్చు కస్టమర్ ఫేసింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ ఎంపతి ఇండివిజువల్స్ కానీ విత్ న్యాచురల్ డ్రైవ్ టు హెల్ప్ అదర్స్, ప్యాషన్ టు టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఓపెన్ టు పర్టికులర్ ఈజ్ ఎ మస్ట్. అంటే ఇవి కూడా ఉంటే బెటర్ అని వాళ్ళైతే చెప్తున్నారనమాట. ఎక్సలెంట్ ప్రజెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ, సో స్ట్రక్చర్ అండ్ కాన్స్టెంట్లీ అప్డేషన్ డాక్యుమెంటేషన్ కానీ, ఇంకా చూసుకోవచ్చు టీమ్ ప్లేయర్ కానీ ఇవన్నీ, సో మనతో టీమ్ మెంబర్స్తో ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ ఇవన్నీ కూడా మనకి బాగా వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ అడిషనల్ స్కిల్స్ కూడా కొద్దిగా మెన్షన్ అయితే చేశారు, ఇక్కడ తెలుసుకుందాం. వీ అట్ ద కస్టమర్ సక్సెస్ స్ట్రాంగ్ అప్రిషియేట్ వేరియస్ లాంగ్వేజెస్ దేర్ ఫోర్ ప్రొఫిషియన్సీ బోత్ రిటన్ అండ్ స్పోకెన్. అంటే ఇంకా మనకి ఇక్కడ ఇంగ్లీష్తో పాటుగా కొన్ని అదర్ లాంగ్వేజెస్ కూడా వస్తే బెటర్ అని అయితే చెప్తున్నారు. సో అవి ఎడిషనల్ స్కిల్స్ అనమాట, వస్తే ఇంకా బెటర్, మీరు ఈజీగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందని వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. అదేంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి, సో అది ఇక్కడ మనకి చూసుకుంటే కనుక జాపనీస్ కానీ, కొరియన్ కానీ, స్పానిష్, పోర్చుగీస్, జర్మన్, ఫ్రెంచ్ ఇలాంటివన్నీ కూడా వస్తే ఇంకా మీకు అడిషనల్గా బెనిఫిట్ అవుతుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. మ్యాండేటరీ అయితే ఏం కాదు, బట్ ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీ అనమాట, మనకి ఖచ్చితంగా అయితే రావాలన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ వాళ్ళకి కొద్దిగా ఆఫర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. వాట్ వీ ఆఫర్ యూ వీ కన్సిడర్ యాజ్ ఏ జియోగ్రాఫికల్ లొకేషన్లో కానీ ఎక్స్పీరియన్స్ పెర్ఫార్మెన్స్ ఇన్ షేపింగ్ కాన్స్టిపేషన్స్ వరల్డ్ వైడ్, రీవిజిటేట్ కాంపిటీషన్ కానీ, యాన్యువల్లీ ఛార్జెస్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి వీళ్ళు ఆఫర్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో ఇది ఈ రోల్ గురించి. సో కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే కనుక మనకి ఇక్కడ సో అప్లై చేసుకునేది అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్, ఇంకా మీ కంట్రీ, ఫోన్ నెంబర్ అండ్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మీ రెజ్యూమ్ అనేది
లైక్ ఇక్కడ వాళ్ళ గూగుల్ డ్రైవ్‌లో గానీ, డ్రాప్ బాక్స్‌లో గానీ మామూలుగా మీరు ఎలాగైనా అప్‌లోడ్ అయితే చేయొచ్చు. అండ్ కవర్ లెటర్ అండ్ ఇంకా వచ్చేసి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, సో డిగ్రీ అండ్ డిసిప్లిన్ గురించి ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఇస్తారు. సో ఏదో ఒక దాన్ని అయితే చూస్ చేసుకోవాలి. అండ్ కొన్ని క్వెషన్స్ అయితే ఇచ్చారు. ఈ క్వెషన్స్ అన్నిటికి కూడా మీరు ఆన్సర్ అయితే ఇచ్చేసి మీరు అప్లై అయితే చేయండి అనమాట. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది ప్రాసెస్ కూడా. అండ్ దీనికి సంబంధించింది మీరు రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. మీరు సో ఇక్కడ అప్డేట్ అయితే చేయండి. వన్స్ మీరు సెలెక్ట్ అవుతే గనక ఈ రోల్‌కి సో మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతే గనక వాళ్ళే మిమ్మల్ని మెయిల్‌లో కాంటాక్ట్ అవుతారు. ఫర్దర్ ప్రాసెస్ అంతా చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొకటి మీరు జాబ్ రోల్‌కి సెలెక్ట్ అవుతే గనక కంప్లీట్‌లీ వర్క్ కిట్ మొత్తం వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వెంటనే అయితే అప్లై అయితే చేయండి. ఎందుకంటే అప్లికేషన్ ఎప్పటి వరకు ఉంటుందో కూడా మనం చెప్పలేము అనమాట. సో వీడియో చూసిన వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో అనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి కూడా అయితే షేర్ చేయండి. సో థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.